ఆవిడ కాదు, రష్యా రష్యా డైరెక్ట్ రెస్పాన్స్ లేదు కదా దీనిపైన. రష్యా రెస్పాన్స్ లేకపోయినా ఆవిడ చెప్పింది కదా రష్యా పైన. మ్మ్. ఆవిడ రష్యా తరఫున చెప్పినట్టే కదా. వీక్గా ఉన్నది రష్యా. మేము రష్యా కూడా అదే అంటాం, మేమేం పోరాడం, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, పందిల పిల్లలు, మీరే గొడవ చేశారు. రష్యా కూడా తిట్టేది కదా పుతిన్ అంతా, మ్మ్. తిట్టేది కదా, బాగా తిట్టేది కదా వాళ్ళంతా. అందువల్ల మనం చూసేది ఏంటంటే రష్యాకి పీస్ కావాలి, రష్యా ట్రంప్తో తగు ఎందుకు, అదొకటి ఉన్నది. మ్మ్. కానీ మర్యాదపూర్వకంగా బయటికి రావాలి. యుక్రెయిన్కి పీస్ కావాలి కానీ మర్యాదగా బయటికి రావాలి. ఇన్ని ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హిస్టరీ ఉన్నాయి, మ్మ్. రష్యన్ హిస్టరీ. అన్ని దేశాల కంటే ప్రపంచంలో రష్యా 90లో భారతదేశానికంటే 6 రెట్టింపులు పెద్ద, 10 రెట్టింపులు పెద్ద. కొంత స్థలం తగ్గిపోయినప్పుడు అలాగా ఆ ప్రాంతాలు అలా సాధించుకున్నారు ఆ రోజు రష్యా. చాలా హిస్టారికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రష్యా చాలా యుద్ధాలు చేశారు. రష్యాకి సామ్రాట్ అనేవాడు ఉండేవాడు 1900. ఎప్పుడైతే ఫస్ట్ వరల్డ్ వార్లో టర్కీ, రష్యా, ఆస్ట్రియన్ ఎంపైర్ ముగ్గురు కలిసి పోరాడి ఓడిపోయాక ముగ్గురు ఎంపైర్ చితికిపోయింది. యుద్ధాలు ఓడిపోతే ఎంపైర్స్ ఒక్కోసారి చితికిపోతాయి. మ్మ్. సో పుతిన్ పోతాడా చెప్పలేదు. ఓకే. కమ్యూనిస్ట్ రష్యా కూలిపోయింది ఆఫ్ఘనిస్తాన్లో వారు యుద్ధం ఓడిపోయాక. జార్ ఆఫ్ రష్యా 300-400 సంవత్సరాలు పరిపాలించే కుటుంబం 1905 సంవత్సరంలో జపాన్తో యుద్ధం ఓడిపోతే 5-10 సంవత్సరాలకి ఆ సామ్రాజ్యం కూలిపోయింది. మ్మ్. కూలిపోవటంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కూలిపోకుండా ఓడిపోకుండా బయటకు వచ్చేస్తే చాలు. మ్మ్. ఇప్పుడు అమెరికా మైండ్ సెట్ కూడా రష్యా గురించి ఏమైనా షిఫ్ట్ అవుతుందా సార్? ఇలా అయితే కనుక మరి ఏం షిఫ్ట్ అవ్వదు. రష్యాని ట్రంప్ ఫేవర్ చేస్తున్నాడు అంతే, ఏం ఉండదు. రష్యాతో ఎలాగైనా పీస్ పెట్టుకోవాలి, రష్యాతో స్నేహంగా ఉండాలి, కానీ వీళ్ళందరితో ఏంటి అని వాళ్ళ ఫీలింగ్. ట్రంప్కు ఉన్న వ్యూస్ ట్రంప్కు ఉన్నాయి, ట్రంప్కు వేరే విధానాలు ఉన్నాయి, వేరే ఆలోచన ఉన్నాయి. కరెక్ట్ అని కాదు, కానీ సాగుతుంది కదా, ప్రస్తుతం జరుగుతూ ఉన్నారు కదా. సో అది మనకు కాదండి. అంటే దీనివల్ల యుక్రెయిన్కి ఇచ్చేటువంటి సహాయం పైన ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారు? అయితే యూరోపియన్ దేశాలు వాళ్ళు కాస్తున్నారు కదా. యూరోపియన్ దేశాలు కాస్తున్నాయి, వాళ్ళు అమ్మేలేదు. యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు, రష్యాతో పోరాడుతుంది, మన యుద్ధం యుక్రెయిన్ చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడో అమెరికా అవతల బొమ్మని చెప్పారు. యుక్రెయిన్ రష్యా అసలు అమెరికా ట్రంప్ కింద పట్టించుకోదు. అని ట్రంప్కి వేరే విధానాలు ఉన్నాయి. ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు, ఎలక్షన్కి పరిణామాలు ఉంటాయి, పెద్ద పరిణామాలు ప్రపంచం అంతా చూపెడుతున్నాడు. కరెక్టే కాదా? సమయం ఏం చెప్పినా ప్రస్తుతం ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సఫర్ అయ్యేవాళ్ళు సఫర్. ఓవరాల్గా ఇప్పుడు యుద్ధం ఎండ్కి వచ్చింది అని అంటే దానికి కీ ఫ్యాక్టర్స్ ఏంటంటారు? ఒకటి శాంక్షన్సా, లేదంటే మిలిటరీ ఎయిడా, లేదంటే డిప్లొమసీ వర్కౌట్ అయింది అనుకోవాలా? 4 సంవత్సరాలు అయిపోవటం సమయం ఏడిపిస్తుంది అందరినీ. 2 యుక్రెయిన్కి బలం తగ్గిపోకుండా యూరోపియన్ దేశాలు కూడా సాయం చేస్తున్నారు. 3 రష్యా తరఫున అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు, అది ఎప్పుడూ లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల అలా కంటిన్యూ అవుతుంది. పీస్ కోసం ఎదుగు, పీస్ వస్తుందో లేదో చెప్పండి, కానీ తప్పదు. ఎందుకంటే ట్రంప్ ఇవన్నీ ఒప్పుకోకపోతే యుక్రెయిన్ గెట్అవుట్ అంటారు. నువ్వు వదిలేవయా నీ భూమి, అసలు అంతా పోతుంది కదా నీకు అంటున్నారు వారం రోజుల క్రితం. మీ దేశమే పోతుంది ఇప్పుడు రాజీ పడకపోతే అంటాం. ట్రంప్ ఓపిక లేకుండా వచ్చాడు, 1 year అయిపోయింది, పీస్ చేసేయాలి, లేకపోతే నా పేరు పోతుంది అన్న వ్యూలో ఉన్నాడు. సార్ ఇప్పుడు గబార్డ్ వార్నింగ్స్ ప్రకారం చూస్తే యుద్ధం ఎస్కలేషన్కి ఇది ఏమైనా న్యూ కోల్డ్ వార్ కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అదేం లేదు, ఎందుకంటే న్యూ కోల్డ్ వార్కి అమెరికా సాయం లేకుండా ఎవరేం చేయలేదు. అదే అమెరికా కూడా సహాయం చేస్తే, ఇన్ కేసు అమెరికా ముందుకు వస్తే అమెరికా సాయం చేయదు, ఈ విషయంలో సాయం చేయదు. యూరోపియన్ అసలు ఏం పట్టించుకోవట్లేదు ట్రంప్. ఫస్ట్ టర్మ్లో ఆయన పట్టించుకోలేదు, సెకండ్ టర్మ్లో ఈ 4 పట్టించుకోలేదు. ఒక రకంగా కక్ష సాధిస్తాను, మీరు నన్ను అవమానం చేసేటప్పుడు మీ సంగతి ఏంటి. సో అందువల్ల ట్రంప్కి పెద్ద వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ నుంచి మర్యాద రావట్లేదు. ఆయన మర్యాద సౌదీ అరేబియా, ఖతారు, ఈజిప్ట్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు మర్యాద ఇస్తున్నారు.
సో ఆ దేశాలు పట్టుకొని వాళ్ళు మొదలు వెళ్తున్నాడు, ఆయనకి ఉపయోగపడుతుంది. కొత్త పాలిటిక్స్ అమెరికా తీసుకొచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఎలా జరుగుతుంది. కొత్తగా ఆయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ డీల్ చేస్తున్నాడు, అమెరికన్ ప్రెసిడెంట్. ఇప్పటి వరకు అలాంటి సిస్టమ్ లేదు. సాయంకాలానికి మినిస్టర్ ఉంటాడు, సాయంకాలానికి తీసేస్తాడు. ఇప్పుడు లేదు అమెరికా. అంతా టెలివిజన్ నుంచి చూసి అక్కడక్కడే నిర్ణయాలు ఇచ్చేస్తాడు. ఫైల్స్ పుట్టప్ ఏం లేవు. ఎవరిని రావద్దు అంటాడు, నేను పిలిస్తే రా అంటాడు. వచ్చి కూర్చొని పోతుంది, నాకు తెలుసు అంటాడు. ఇందాక ఆయన నెగోషియేటర్స్ అందరూ బిజినెస్ మెన్, ఈ నార్మల్ డిప్లొమాట్స్ కాదు. మీరేం పనికిరారు, మీరేం ఉపయోగం లేరు అంటారు. అందువలన ఇది కొత్త సిస్టమ్. మరి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అప్పుడే చెప్పరా. ఆర్థిక వ్యవస్థ సక్సెస్ అవుతుందా టారిఫ్స్ వల్ల, ఇంకా అప్పుడే చెప్పలే. అప్పుడే అవ్వదు. రష్యన్ వార్ ఎన్ని చేస్తాడంటే చేస్తాడు, ఏదో రకంగా చేసేస్తాడు, యుక్రెయిన్ నొక్కేస్తాడు, ఆప్చేది. ఏదో మర్యాదపూర్వకంగా జరుగుతుంది కొన్ని రోజులు. సార్, కొంతమంది కామెంటేటర్స్ కాంట్రడిక్ట్ చేసేది ఏంటి అని అంటే, ఇటు గబ్బార్డేమో ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీ అని చెప్పి రష్యా గురించి మాట్లాడుతున్నారు. బట్ రష్యా మిలిటరీ బడ్జెట్ వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా. సో మరి ఇది కాంట్రడిక్ట్ కాదంటారా? మిలిటరీ బడ్జెట్ అంటే రష్యాకి కొన్ని పాత సైన్యాలు, పాత వ్యవహారం అంతా ఉన్నారు. చాలామంది ఆర్మీస్ చిన్నవి అయిపోయి, యూరోప్ ఆర్మీస్ అన్నీ చిన్నవి అయిపోయి. రష్యా మెయింటైన్ చేస్తుంది, చైనా మెయింటైన్ చేస్తుంది, అమెరికా మెయింటైన్ చేస్తుంది, భారతదేశం కొంతవరకు మెయింటైన్ చేస్తాం. సో ఇది వార్ కూడా మారిపోయింది కదా. ఇప్పుడంతా డ్రోన్స్తో అవుతుంది, ట్యాంక్స్ గింక్స్ ఏం లేవు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో అన్నీ మొదలుపెట్టేశారు. అంతా డ్రోన్స్తో అవుతుంది, మిసైల్స్తో అవుతుంది. అది మొత్తం యుక్రెయిన్ వార్ మనకి ఏం చెప్పిందంటే, మన ఎవరో మినిస్టర్ అన్నాడు, మాజీ మినిస్టర్ అన్నాడు చవార్, మనకి ఇంతమంది అవసరమా సైనికులు అంటే, ఆయన చెప్పింది తప్పు కాదు. ఆయన ఏమన్నాడంటే, మనకు కొత్త యుద్ధాలు వచ్చేసింది, కొత్త రకాల యుద్ధాలు వచ్చి దానికి ప్రిపేర్ అవ్వాలన్న. 10,000 ట్యాంక్స్ పెట్టి వెళ్తే 10,000 డ్రోన్స్ కొట్టేయగలదాన్ని. ఒక డ్రోన్ 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు డ్రోన్స్ కొట్టేస్తాయేమో. యుద్ధ వార్ఫేర్ మార్చేసింది యుక్రెయిన్. అది కూడా పెద్ద పాఠం, ఒక లెబొరేటరీగా ప్రపంచానికి అర్థం చేసుకున్నాను. కొత్త యుద్ధం వచ్చింది, కొత్తగా యుద్ధం చేయాలి. ఈ పాత యుద్ధాలు ఏం పనికిరావు. నెక్స్ట్ వార్ పాకిస్తాన్తో డ్రోన్ వార్ అవుతుంది. మనకి వాళ్ళు తయారవుతున్నారు, వేల డ్రోన్స్ తయారు చేసుకుంటున్నారు, కలెక్ట్ చేస్తున్నారు. మనం కూడా చేస్తామని నేను ఆశిస్తాను. వార్ హెస్ చేంజ్, పీస్ హెస్ చేంజ్. ఒక సెంట్రల్ లీడర్ ఎవరు లేరు పీస్ కోసం చూసేది. ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కరెక్ట్. అమెరికా మీద ఆధారపడేవారు, అమెరికా మీద ఇప్పుడు ఆధారపడలేదు. కరెక్ట్. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.